ప్రకాశం జిల్లా తంగుటూరులోని కొండపి రోడ్డులో గల బీకేటీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇక ఐటీటీ కంపెనీకి సంబంధించిన గోడౌన్లో జీపీఐ కంపెనీకి సంబంధించిన పొగాకు రాత్రి సమయంలో దగ్ధమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న కంపెనీ సిబ్బంది, ఐటీటీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో కొన్ని కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అయితే ప్రమాదంపై కంపెనీ నిర్వాహకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో కిడ్నాప్ కలకలం సుఖాంతమైంది. 20 ఏళ్ల యువతిని ఆమె సమీప బంధువులే కిడ్నాప్ చేసి పుల్కల్ మండలంలో దాచిపెట్టగా బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మయ్య, జయమ్మ వెంటనే 100కు డయల్ చేశారు. సమాచారం అందుకున్న వట్పల్లి ఎస్ఐ లవకుమార్, పుల్కల్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి కేవలం 2 గంటల్లోనే నిందితులను చేసి పట్టుకున్నారు. ఇక నిందితులు శ్రీకాంత్, జగదీశ్వర్, లక్ష్మణ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం 3 నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వట్పల్లి పోలీసులు ధృవీకరించారు. స్టేషన్ పరిధిలో దర్గాస్పల్లి అనే విలేజ్ నుంచి రూపా డాటర్ ఆఫ్ లక్ష్మయ్య అనే అమ్మాయిని కొంతమంది వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పేసి ఒక సమాచారం రాగా మా ఉన్నతాధికారులకి తెలియజేయడంతో మా సంగారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ గారు సంగారెడ్డి మరియు సిఐ జోగిపేట గారి సూచనల మేరకు నేను మరియు మా ఎస్ఐ2 శ్రీహరి, అదేవిధంగా పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ 3 బృందాలుగా ఏర్పడి మేము వెంటనే మా జిల్లాలోని ఏదైతే వీళ్ళు కిడ్నాప్ చేసుకుని కిడ్నాపర్లు అమ్మాయిని తీసుకుపోయే అవకాశం ఉన్నదో ఆ ప్రదేశాల వైపు అన్ని ప్రాంతాల వైపు కూడా అన్ని పోలీస్ స్టేషన్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందరం కూడా మూకుమ్మడిగా వాళ్ళని వెతుకులాటలో భాగంగా లొకేషన్స్ తీసుకొని అట్ ద సేమ్ టైం కార్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి పుల్కల్ అవుట్స్కర్ట్స్లో వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా వాళ్ళ నుంచి కిడ్నాపర్ నుంచి అరెస్ట్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పొలంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇసుక మాఫియాకి ఓ యువకుడి ప్రాణం బలైంది. అక్రమంగా పొలంపల్లి గ్రామం ఇసుక ర్యాంపు నుంచి తెలంగాణకు ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే చిన్న మండవ నాగులవంచ గ్రామంలో ఇసుక ట్రాక్టర్ వేగంగా వెళ్లి యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడి మృతి చెందాడు. ఇక పొలంపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రం అక్రమంగా ఇసుక డంప్ చేసుకునే క్రమంలో ఇసుక బకాసులు అమాయక జనం ప్రాణాలు తీస్తున్నారు. దీన్ని అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పొలంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇసుక మాఫియాకి ఓ యువకుడి ప్రాణం బలైంది. అక్రమంగా పొలంపల్లి గ్రామం ఇసుక ర్యాంపు నుంచి తెలంగాణకు ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే చిన్న మండవ నాగులవంచ గ్రామంలో ఇసుక ట్రాక్టర్ వేగంగా వెళ్లి యువకుడిని ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఇక పొలంపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రం అక్రమంగా ఇసుక డంపు చేసుకునే క్రమంలో ఇసుక బకాసురులు అమాయక జనం ప్రాణాలు తీస్తున్నారు. దీన్ని అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.